కుంభరాశి యందు ధనిష్ఠా నక్షత్రము 3-4 పాదములు, శతభిష నక్షత్రము 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రము మొదటి 3 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 9 గాను, రాజపూజ్యము 4, అవమానము 2 గాను కనబడుతున్నవి. ఒక సౌఖ్యవంతమైనటువంటి వాతావరణం, గృహములో సకుటుంబంగా చక్కగా అందరూ ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో ప్రయాణించేందుకు సూచన. స్థిరాస్తి వ్యవహారములు అనూహ్యముగా ఒక కొలిక్కి వచ్చి గృహప్రవేశ సూచన. విశేషమైనటువంటి క్షేత్ర దర్శనము, గురుసేవ స్పష్టంగా కనబడుతున్నాయి. ఉద్యోగంలో ఉన్నతి, పదోన్నతి, మీరు పడుతున్నటువంటి కష్టానికి తగిన గుర్తింపు, అధికారుల నుండి అండదండలు, మరింత ఉన్నతికి మీకు దోహదపడేందుకు అవకాశం. ఏ ఆశయంతోటైతే మీరు కొన్ని సత్కార్యాలు చేస్తున్నారో, ఏ ఆశయంతోటైతే మీరు కొన్ని పరిశోధనలు చేస్తున్నారో వాటికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధిక శ్రమ, అధిక ప్రయాణాలు, క్షేత్ర దర్శనాలు ఇవన్నీ పుణ్యవ్యయముగా మీకు, అంటే ఆదాయము ఎంత సంపాదిస్తారో దాన్ని సద్వినియోగం చేసే విధంగా ప్రయాణాలు ముందుకు వెళతాయి. ఇంట్లో శుభకార్య నిర్వహణ, ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారముల యందు విజయము సూచన. మీ మాటకి, అటు ఉద్యోగంలో ఇటు సమాజంలో మీ మాటకి, మీ గౌరవానికి విశేషమైనటువంటి గుర్తింపు, మీ సలహాలకి విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ రంగంలోకి వెళ్ళాలనుకునేటువంటి ఆసక్తి కలిగిన వాళ్ళకి కార్యము దిగ్విజయం అవుతుంది. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు సైన్యంలో, డిఫెన్స్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ సామర్థ్యానికి ఒక పరీక్షా సమయం అది. రాజకీయ నాయకులు అద్భుతమైనటువంటి పదవీ యోగము, వారు ఏం చెప్తే అది చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సమాజంలో ప్రజల నుంచి విశేషమైనటువంటి సహకారం లభిస్తుంది. వాళ్ళకి కళాకారులకి అద్భుతమైనటువంటి అవకాశం. పూర్వార్ధంలో బాగుంది అని అనుకుంటే ఉత్తరార్ధంలో ఇంకా బాగుంటుంది. వాళ్ళకి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాళ్ళకి వీరి ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశం, వీరి ప్రతిభకు తగిన గుర్తింపు, అటు ప్రభుత్వ రంగం నుంచి అవార్డులు, కవులకి మంచి సమయం, లోహ వ్యాపారులకి, సిమెంట్ వ్యాపారులకి, కాంట్రాక్ట్ వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు ఇప్పటిదాకా చూడనటువంటి లాభాలను చూసేందుకు అవకాశం. ముఖ్యంగా బంగారము, వెండి వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్ళు అనూహ్యమైన లాభాలను వెనకేసుకుంటారు. వారు ఈ రాశిలో పుట్టినటువంటి విద్యార్థులు అనుకూలమైనటువంటి సత్ఫలితాలను పొందుతారు. వాళ్ళు కొద్దిపాటి కష్టానికి విశేషమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతారు. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు చేయించుకోవలసినటువంటి పరిహారాలు ముఖ్యంగా 3. ఏలినాటి శనేశ్వర గమనంలో ఉండడం చేసి, ద్వితీయ చరణం అవ్వడం చేసి అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా జపం చేయించుకోండి. ఒకసారి జపం చేయించుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి నెలలో అవకాశం ఉన్నంత మేర ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్తముతోటి అభిషేకము చేయించండి. అదే సమయంలో ఆకుపూజ కూడా చేయించండి. 3వది, అన్ని రాసులకి చెప్పినట్టే పూర్వార్ధంలో ఆషాఢమాసంలో ఒకసారి, మాఘమాసంలో ఒకసారి చండీ హోమము విశేషంగా చేయించుకోండి. మీ గృహంలో మీరు వెళుతున్నటువంటి ప్రయాణంలో మీతో పాటుగా ఉంటూ, మీ వెనకాల ఉంటూ, మీకు వస్తున్న పురోగతిని, పరపతిని చూసి ఓర్వలేని వాళ్ళ నుంచి మిమ్మల్ని రక్షించడానికి అటు మన్యు సూక్తముతో అభిషేకము, ఇటు చండీ హోమము మిమ్మల్ని వెన్నంటి ఉండి క్షేమంగా కాపాడతాయి. మీ కుటుంబ జీవితానికి ఆనందాన్ని చేకూరుస్తాయి. ఈ రాశిలో పుట్టినటువంటి వారికి పిల్లల మూలకమైనటువంటి ఆనందము ఖచ్చితంగా కలుగుతుంది. ఈ విధమైనటువంటి ఈ పరిహారాలను ఈ రాశి వారు ఆచరించి మరింత ఆనందంగా, సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ